మన తెలుగు సినిమాల్లోనే రామాయణ మహాభారతాల్ని అడ్డదిడ్డంగా అన్యాయంగా వక్రీకరించేసి లేని కథల్ని సృష్టించి రాముడి మీదన లేకపోతే కృష్ణుడి మీదన ఒక పక్కన భక్తిని రేకెత్తిస్తున్నట్టు పెడుతూ మరో పక్కన వాళ్ళని నెగిటివ్గా చూపించిన భావదారిద్ర్యం మన దగ్గరే ఉందంటే ఇప్పుడు అవి వాస్తవంగా ఇతర మతాల్లో అయితే అట్లాంటి దాన్ని అనుమతించరు, దాన్ని తీవ్రంగా పరిగణిస్తారు. మనకి హిందువులకి ఉన్నటువంటి ఒక నిజాయితీతో కూడినటువంటి లేదంటే నిర్లిప్తతని స్వార్థంగా వాడుకుంటున్నటువంటి పరిస్థితుల్లో చివరికి ఐఐటి ముంబై చేసినటువంటి ఓవర్ యాక్షన్, ప్రతిష్టాత్మక ఐఐటి బాంబే విద్యా సంస్థలో కొందరు విద్యార్థులు ప్రదర్శించిన నాటక వివాదాస్పదమైంది. రామాయణాన్ని అపహాస్యం చేసేలా వాళ్ళు ప్రదర్శించిన తీరు మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. దీంతో యాజమాన్యం చర్యలకు దిగింది. ఏడాది మార్చి నెలాఖరున ఐఐటి బాంబేలో వార్షిక కళాఉత్సవం జరిగింది. కొందరు విద్యార్థులు రాహోవన్ పేరుతో నాటిక ప్రదర్శించారు. శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణుడి పేర్లని నేరుగా ఉపయోగించినప్పటికీ అరణ్యవాసంలోని కొన్ని ఘట్టాలను పోలిన సన్నివేశాలు దీంట్లో రూపొందించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారినాయి. నాటికలో విద్యార్థులు వాడిన భాష, హావభావాలు అనుచితంగా ఉండటంతో రామాయణాన్ని కించపరిచారని విమర్శలు వెలువెత్తున్నాయి. దీంతో ఐఐటి బాంబే యాజమాన్యం ఒక కమిటీ ద్వారా దర్యాప్తు జరిపి 8 మంది విద్యార్థుల మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. సీనియర్లకు 1.2 లక్షల చొప్పున జరిమానా విధించి జిమ్ఖానా అవార్డులను అనర్హులని ప్రకటించింది. జూనియర్లకు 40,000 చొప్పున జరిమానాతో పాటు హాస్టల్ సదుపాయాలు పొందడం మీద నిషేధం విధించింది. కానీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. మన సంస్కృతిని మనమే విధ్వంసం చేసుకుంటున్నటువంటి పరిస్థితి.